తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన పసుపు కుంకుమ పండుగ. డ్వాక్రా మహిళలకు 10,000 రూపాయలు అందించిన మంత్రి ప్రత్తిపాటి. లింగంగుట్ల, కాబూరు గ్రామాలలో వేడుకగా వృద్ధాప్య పింఛన్ల పంపిణీ. చంద్రబాబుకు ప్రత్తిపాటికి పాలాభిషేకం. పాల్గొన్న మంత్రి సతీమణి ప్రత్తిపాటి వెంకటకుమారి. చైతన్య లిటిక్స్ నందు గ్రూప్ డిస్కషన్ కార్యక్రమం. నేటి విద్యార్థులకు సెల్ ఫోన్ వినియోగంపై చర్చ. చిలకలూరుపేట ఆర్కే వైద్యశాలలో అధునాతన వైద్య చికిత్సకు శ్రీకారం. దిగిన కాలు అతికించడంలో సక్సెస్ సాధించిన డాక్టర్ రామకృష్ణ. దింతెనపాడు, నాదెండ్లలో డ్వాక్రా సంఘాలకు నగదు చెక్కులు పంపిణీ. ఆనందోత్సాహాలతో తరలివచ్చిన మహిళలు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రత్తిపాటి. ప్రతి స్వయం సహాయక సంఘం మహిళలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం పట్టణంలోని 8, 9 వార్డులలో 2,000 రూపాయల పింఛన్లను మరియు డ్వాక్రా సంఘాలకు పసుపు కుంకుమ 2వ విడత చెక్కులను మంత్రి ప్రత్తిపాటి పంపిణీ చేశారు. చిలకలూరుపేట నియోజకవర్గానికి పసుపు కుంకుమ ద్వారా 53,16,00,000 రూపాయలు అందాయని, మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకే పసుపు కుంకుమ పథకాన్ని ప్రవేశపెట్టి 10,000 రూపాయలు అందిస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళలంటేనే తెలుగుదేశం ప్రభుత్వం గుర్తుకు వస్తుందన్నారు. 2014 సంవత్సరంలో వృద్ధాప్య పింఛన్లను 5 రెట్లు పెంచి 1,000 రూపాయలు ఇవ్వగా 2019వ సంవత్సరంలో 2,000 రూపాయలు పింఛన్దారులకు అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. చంద్రబాబు ఉంటేనే ఆడపిల్లల గౌరవం పెరుగుతుందని మంత్రి తెలిపారు. అనంతరం వృద్ధులకు పింఛన్లు, డ్వాక్రా సంఘాల మహిళలకు చెక్కులు, చంద్రన్న బీమా క్రింద 2 లక్షల రూపాయలు, చంద్రన్న పెళ్లి కానుకకు 50,000 రూపాయలు మంత్రి ప్రత్తిపాటి లబ్ధిదారులకు అందించారు. వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ పసుపు కుంకుమ ప్రోగ్రాం కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం. గౌరవ మంత్రి గారు ఇచ్చిన పెన్షన్ 2 చేసిన ఓవర్ హెడ్ ట్యాంక్ 1.5 సంవత్సరం ముందు ఇక్కడ కార్యక్రమానికి అమృత పథకంలో శ్రీకారం చుట్టుకున్నాం. ఈ రోజు ప్రారంభోత్సవం గౌరవ మంత్రి గారు అమృత హస్తాలతో, చైర్పర్సన్ గారు అమృత హస్తాలతో మరియు వార్డు సభ్యులు ప్రజల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి పురపాలక సంఘం తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ముల్లా బీడింగ్ కరిముల్లా గారిని, ఈ 8వ వార్డులో బూత్ కన్వీనర్లు జన్మభూమి కమిటీ పాలపర్తి సీను గారిని పైకి రండి తొందరగా దయచేసి. ఇందులో కూడా పింఛన్ల పండుగ మరియు పసుపు కుంకుమ పండుగ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మనకు డబ్బులు ఇవ్వటం జరిగింది. పాత గ్రూపులకి మళ్ళీ 1,00,000 రూపాయలు వేయటం జరిగింది. ఇప్పుడు కొత్త గ్రూపులకే 1,00,000 రూపాయలు అని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ మన చంద్రన్న అట్లా కాకుండా ప్రతి గ్రూపుకి 1,00,000 రూపాయలు అడిగేశారు. దానికి మీ అందరికి సంతోషంగా ఉందా లేదా? మరి ఏ ప్రభుత్వం పనిచేస్తుందనేది మీరు తెలుసుకోవాలి. మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ లేని రోజులు గడిపాం. అవునా కాదా? ట్యాంకర్తో నీళ్లు పట్టుకొని తాగాం. గుర్తుందా లేదా? చెరువులు ఎండిపోయి నీళ్ళు లేక బావిల్లో నీళ్ళు తీసుకొచ్చుకొని తాగిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అప్పటి నుంచి కూడా నేను కౌన్సిలర్గా పనిచేశాను. డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు, రైతు రుణాలు మాఫీ చేశారు, చంద్రన్న కానుక అందించారు, మీ అందరికి కూడా క్రిస్మస్ కానుకలు అందించారు. మరి వేదిక మీద ఉన్న పెద్దలు అందరికీను, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఈ పెన్షన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధులకి, పెద్దలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం 4.5 సంవత్సరంలో ఈ 8, 9, 10, 11, 12 వార్డులు మున్సిపాలిటీ తరఫున మన వాటరు చాలా ఇబ్బందిగా ఉందని మా మున్సిపాలిటీకి చాలామంది కూడా మహిళలు ఫోన్లు చేసి చెప్పారు. ఆ విధంగా మనం ఇక్కడ నీళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలి అనుకుంటే అమృత పథకం కింద 140 కోట్లు సెలెక్ట్ అయ్యి, దానికి మన మంత్రివర్యులు గవర్నీయులు ప్రత్తిపాటి పుల్లారావు గారి ద్వారాను ఈ రోజున మనకి ఆ పథకం చేరువైంది.
దానిలో భాగంగానే ఈరోజు ఇక్కడ 8 కోట్లతోటి వాటర్ ట్యాంక్ నిర్మించారు. దానికి ఈరోజు మనం 4 వార్డు ప్రజలు కూడాను ఇబ్బంది లేకుండా నీళ్లు పెట్టుకోవచ్చని నేను చెప్తున్నాను. అట్లాగే ఇంకొక ప్రోగ్రాం ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 200 పెన్షన్స్ని ఒక్కసారి ఫస్ట్ సంతకం వృద్ధులు చాలా సంతోషంగా ఉండాలని 1000 రూపాయలు చేశారు. అది 4.5 సంవత్సరం బట్టి కూడా మనం 1000 రూపాయల కాడికి మన చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇస్తూనే ఉన్నారు. వృద్ధులు చాలా సంతోషపడుతున్నారు. ఎవరన్నా ఇంట్లో జరగని వాళ్ళు ఉంటే ఇవి మాకు బీపీ టాబ్లెట్కి వస్తున్నాయమ్మా, మేము టిఫిన్ చేస్తున్నాం, చాలా చక్కగా ఉంటుంది అంటున్నారు. మీకు అర్హత ఉన్నంత కాలం చంద్రబాబు గారిని మీరు ఎన్నాళ్ళు కాపాడుకుంటే అన్నాళ్ళు ఇటువంటి మంచి కార్యక్రమాలు జరుగుతాయి. అవునా కదా? చంద్రబాబు గారు ఉన్నంత కాలము ఈ పెన్షన్ వస్తుంది. ఈ రోజు 3 చెక్కులు 10,000 ఇస్తున్నాం. దీని మీద రకరకాల పుకార్లు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే ఇది చూస్తే వాళ్ళకి నిద్ర పట్టదు. ఇప్పుడు ఇక్కడ కనుక మీరున్నది చూస్తే ఆ పార్టీ వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. ఎందుకంటే వాళ్ళకి మంచి చేయడం ఇష్టం లేదు. మీ అందరికీ 10,000 రూపాయలు ఎన్నికల లోపల వేస్తామంటే వాళ్ళు ప్రచారం చేస్తారో ఎన్నికల లోపల జరిగేగా మోసం అంటారు. ఏమన్నారో లేదా? ఆ సాక్షి ఛానల్ చూడండి ఒకసారి, ఎంత విష ప్రచారం చేస్తుంటారో. అయ్యా, ఆ సాక్షి ఛానల్ పత్రిక మీ డబ్బులే. మీ కష్టం దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు రాజశేఖర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని దోపిడీ చేసి సాక్షి ఛానల్, సాక్షి పత్రిక పెట్టారు. ఏ పని ఆగిందా? వాళ్ళు అడ్డుకుంటుంటే ఏది ఆగలేదు. ఇది కూడా అంతే. 5వ తారీఖు లోపల 3 చెక్కులు మీకు మీ ఖాతాలో జమ అవుతాయి. వడ్డీతో కలిపి 11,300 కోట్లు వేయాలి. ఇప్పుడు మీకు 9,400 కోట్లేమో 10,000 రూపాయలు 3 చెక్కులుగా మీకు వేస్తున్నారు. 10,000 రూపాయలు మా కమిషనర్ గారు ఇప్పుడు చెప్పినట్టు ఫిబ్రవరి 1వ తారీఖు ఈ రోజు 2,500 మీరు వేసుకుంటే పాస్ అయిపోతాయి. అంతే కదా కమిషనర్ గారు? ఈ రోజు మీరు 2,500 వేసుకోవచ్చు. మార్చి 8న 3,500, ఏప్రిల్ 5వ తేదీ 4,000. ఓటేసేది మీరు ఏప్రిల్ చివరిలో. మీకు ఓటు వేసే లోపల మీ వడ్డీ పడుతుంది మీ అకౌంట్ లో. ఈ 10,000 పసుపు కుంకుమ 2 కూడా పడుతుంది. మళ్ళా ఇంకొక దుష్ప్రచారం చేస్తున్నారు, ఇస్తుంది లోన్ అని ఇంకొక తప్పుడు ప్రచారం. ఎందుకంటే మంచేమో తొందరగా పోదు జనంలోకి, నాకు వస్తుంది ఆ చెడ్డ పేరు. చైతన్య లిటిల్ స్కూల్ నందు 9వ తరగతి విద్యార్థులకు గ్రూప్ డిస్కషన్ నిర్వహించారు. ఈ సమావేశంలో 9వ తరగతి విద్యార్థులు పలు సామాజిక అంశాలపై చర్చించారు. ఈ గ్రూప్ డిస్కషన్ నందు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రధానంగా విద్యార్థులకు సెల్ ఫోన్ వినియోగం అవసరమా లేదా, మరియు నేటి తరం గొప్పదా లేక మన పూర్వతరం గొప్పదా అనే అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. విద్యార్థుల సమావేశంలో వారి తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల చర్చను ఆసక్తిగా విన్నారు. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా సాఫ్ట్వేర్ మరియు MBA స్థాయిలో నిర్వహిస్తారని, కానీ ఈ వయసులో చైతన్య లిటిల్స్ నందు ఈ చర్చ వేదిక నిర్వహించడం విద్యార్థులకు మంచి మార్గాలు అలవాట్లను నేర్పటమేనని డైరెక్టర్ ఈవి గిరీష్ బాబు అన్నారు. విషయ అవగాహనతో పాటు పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ మరియు కాన్ఫిడెంట్ లెవెల్ పెంపొందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. But it is not necessary for a student. Books are made for a student and are parent bonding. Any book is available in a phone. As it is, any book is available in a phone. Reading, you are reading by your eyes and it affects your eyes. If you are going to
exam hall, you can carry a phone, but you... Mobile phones. Yes, I cannot bring any... Yes, I do accept with Ramya. The technology which was developed by the present generation is misused and the family bonds and nature depletion of force. In our then our foreign members follow us, but nowadays in our present situations, our all members are going to adapted by the Western models and are going to adapt by the Western models, and now we are following them. But nobody's come to us and they followed us. But now in the present situations, we are going to the foreign countries and we are adopting those styles. That was once, that is Varsha activities. Cell phones are not necessary and also necessary. If there is a coin, there are both head and tail. Like that only, for every topic there are advantages and disadvantages. We all discussed in a proper way and make a strong bond with our parents. So all of you, listen to me that you should you should read books without taking the help of cell phones. If any need, you told that we are having projects. We should use the cell phones for our necessity and we should not waste our time and using of cell phones. Opportunity to talk about the cell phone. I'm proud to talk about all about my friends and my parents. So I especially thanks my management and my school. Thank you. By listening of your words, onwards I have to stop using mobile phones for our limit. Thank you. Heartfelt congratulations to all the students. Thank you, sir. It's a fantastic performance. So you walked the... చేయడం వల్ల అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. వాడకపోతేనే చాలా మంచిది. ఒకళ్ళకి అర్థమవుతుంది, ఒకరి మనసు ఒకరికి తెలుస్తాయి, ఏది మంచి ఏది చెడు అందరికీ తెలుస్తుంది, పిల్లలందరికీ. అట్లా ఉంటేనే బాగుంటుంది. ఏది ఒకటి చెడు చెడపోయినా నలుగురు వచ్చి చదువుతుంది చెడమ్మ కాదని ఒకరికొకరు నచ్చ చెప్తారు. అది నాకు నచ్చింది. ఇక్కడ బాగుంది పిల్లలందరూ. Discussions. Children get active participation to speak with others and they will develop their public speaking skills and soft skills, how to communicate with others. The atmosphere is in the schools with their friends and their teachers is ఎక్కడైనా సరే బాగా ధైర్యంగా మాట్లాడగలుగుతారు. ఫస్ట్ మా ఇద్దరు బాబు మేము ఇక్కడ చదివించాం కదా, మేము ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినా ఎక్కడైనా మా రిలేటివ్స్లో ఫస్ట్ ఉంటారు మా బాబు. ఏదైనా మైక్లో మాట్లాడటానికి ఫస్ట్ స్టేజ్ ఫీర్ అస్సలు ఉండదు. ఇప్పుడు ఈ గ్రూప్ డిస్కషన్ వల్ల వాళ్ళ ఫీర్ ఉండదు, ఎక్కడైనా మాట్లాడగలది ధైర్యం వచ్చింది. ఇంగ్లీష్ కూడా ఇలా మాట్లాడతారా మా బాబు అని ఇప్పుడు ఈ గ్రూప్ డిస్కషన్ వల్లే నేను చూడగలుగుతున్నాను తప్ప ఇంట్లో అయితే తక్కువ. మేము అర్థం చేసుకోగలిగాము. తీసుకున్న సబ్జెక్టు కూడా బాగుంది. ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు వాడుకుంటే చాలా బాగుంటుంది. సబ్జెక్ట్ బాగుంది, మాట్లాడే విధానం బాగుంది, మీ టీచింగ్ అంతా కూడా బాగుంది. ఇటువంటి గ్రూప్ డిస్కషన్స్ వల్ల పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ పెరగడంతో పాటు వాళ్ళల్లో ఉన్నటువంటి ఫీలింగ్స్ అందరితో పంచుకోవడం పిల్లలకి తెలుస్తుంది. సో ఎటువంటి డిఫికల్టీ సిచ్యువేషన్లో అయినా కూడా వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా ముందు ఓపెన్ అప్ అవ్వటం, నలుగురితోటి కలవటం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చూస్తున్నాము సోషల్ స్కిల్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి బ్యాలెన్స్ కోల్పోయి రకరకాల ఇన్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. సూసైడ్స్ చేసుకోవటం, ఒంటరిగా ఫీల్ అవుతాం, అన్నీ కూడా వాళ్ళకి సోషల్ స్కిల్స్ లేకపోవడమే కాదు. సో దీనివల్ల అటువంటివి కూడా మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది. ఇది లైఫ్లో కాన్ఫిడెంట్గా వాళ్ళు అనుకున్నది నిర్భయంగా ఏదైనా చూడటం కానివ్వండి. కెరీర్లోకి వచ్చేసరికి మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో రేపు ఐఐఎమ్స్ కానివ్వండి, క్యాట్ రాసినప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఈ గ్రూప్ డిస్కషన్ అనేది కంపల్సరీ. నేను బిజినెస్ స్కూల్స్ కానివ్వండి, పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో
మీరు ఫేస్ చేసేది ఏంటంటే ఇటువంటి గ్రూప్ డిస్కషన్. ఎవరైతే గ్రూప్ డిస్కషన్లో బాగా పర్ఫామ్ చేసుకుంటారో వాళ్ళకే సీట్ అనేది రావడం. నాట్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్, తర్వాత జాబ్స్కి ఐఏఎస్ కానివ్వండి, సివిల్ సర్వీసెస్, ఎటువంటి గ్రూప్ 1 ఇటువంటి వాటిలో ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఇంటర్వ్యూలో మీరు చూసేది ఏంటంటే మీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ గ్రూప్ డిస్కషన్. గ్రూప్లో మీరు ఏ విధంగా ఆ పాయింట్ని మీరు అది ఏదైనా కావచ్చు ఏ విధంగా సమర్థించుకుంటారు, మీరు చెప్పదలుచుకున్న దాన్ని ఎంత బలంగా మీరు చెప్పగలుగుతున్నారు అనేది చూస్తారు. సో కాబట్టి ఈ స్కిల్స్ మీరు ఇప్పటి నుంచే ఇంకా 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 వాటిని. మండల కేంద్రమైన నాదెండలో జరిగిన పసుపు కుంకుమ కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. మహిళలు విశేషంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి గంట పాటు మాట్లాడారు. లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందజేశారు. అలాగే కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్మీడియట్ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు సదాశివరావు, జెడ్పీటీసీ వెంకయ్య చౌదరి, సర్పంచ్ సుబ్బారావు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అంటే 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటే 200 ఇచ్చారు. చంద్రబాబు గారి కష్టం పోలవరం, అమరావతి. పోలవరం మళ్ళా బసరిస్తాను మీకు కావాలంటే పోదురు. ఒకసారి పోలవరం చూస్తే ఆ సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ జన్మలో పెట్టదు. ఎప్పుడైనా నిజం రాశాడమ్మా సాక్షి పత్రిక ఛానల్? నిద్ర లేచిన దగ్గర నుంచి అన్ని తప్పుడు వార్తలే. ఆ డబ్బంతా మీరే, మీ దగ్గర దోచకండి. ఎవరైనా చేస్తే గట్టిగా చెప్పండి. మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరైనా చూస్తే కూడా మీరు అందరూ కూడా పెట్టబోకండి. ఇంత మంచి చేసే చంద్రబాబు చూడండి. మంచి చేస్తే మర్చిపోయే తత్వం కాదు మంది. మంచి చేస్తే సహాయం పొందితే మర్చిపోయే తత్వం కాదు మంది. మంచి చేస్తే మర్చిపో, తప్పు చేస్తే శిక్షిస్తాం కూడా. కాబట్టి ఈరోజు ఇన్ని చేసే చంద్రబాబు నాయుడు కాదని ఎవరైనా ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకని మీ ఇంట్లో ఎవరైనా చూస్తే మీరు భోజనం కూడా కట్ చేయండి. చేస్తారా? ఆ విధంగా ఉండాలని కూడా నేను కోరుతూ ఈరోజు చుక్కల బొమ్మల పరిష్కారం కూడా దాదాపు 99 మందికి ఏం పేరు పురాణి ధనలక్ష్మి. నువ్వు మాట్లాడు. పోలవరం చూపించావు కదా, నువ్వు మాట్లాడు. నేను మాట్లాడితే కాదు, ఆడబిడ్డలు మాట్లాడితే ఎవరు చేసేది కాదు. చూసొస్తే మాత్రం అర్థమవుతుంది. అందరూ చేసేది కాదు. మేము అదే అనుకుంటున్నాను. అందుకే మా నిర్ణయం తీసుకున్నాం. ఏదో ఉడతా భక్తిగా ఇవ్వాలని అనుకుని గ్రూప్ అందరూ కలిసి ఇస్తున్నాం. వచ్చారంట. పోలవరం చూస్తే ఇక రెండో పార్టీ, రెండో నాయకుడు దగ్గర కూడా రాడు. మీరు వాస్తవం చెప్తున్నా. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పోలవరం చూస్తే ఆ పార్టీని మర్చిపోతారు. చంద్రబాబు గారి కష్టం, అమరావతి రాజధాని, ఇప్పుడు గ్రామాల గురించి చూశారు. పోలవరం చూస్తే ఇంకా పార్టీలో ఉన్నవారు కూడా ఆ పార్టీలో ఎవరు ఉండరు. ఇంకా అందుకనే అందరినీ తీసుకెళ్ళమంటున్నారు. పోలవరం చూస్తే చంద్రబాబు గారు తప్ప మరొకరి గురించి ఆలోచించరు. ఆ విధమైనటువంటి ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు వల్ల మనకి రేపు 4 కూడా నీళ్ళు వస్తాయి సంవత్సరం. అమరావతి నిర్మాణానికి కాకతీయ మహిళా గ్రూప్ వారు చంద్రబాబు గారు పసుపు కుంకుమ కింద ఇచ్చినటువంటి 1,10,000 రూపాయల్లో సగం డబ్బులు కేజీబీవీ నాదెండ్లలో మనం ఈరోజు ఇంటర్మీడియట్ +1 +2 కేజీబీవీలో ఎవరైతే చదువుకుంటున్నారో ఓన్లీ ఫర్ ఎక్స్క్లూజివ్ గర్ల్స్ ఆ బాలికల కోసం అక్కడ 10వ తరగతి వరకు చదువుకొని 10 పూర్తయిన తర్వాత +1 +2 ఇంటర్మీడియట్ ఇక్కడ 1,10,00,000 రూపాయలతోటి భవనాలకు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాము. ఇక్కడ 10 పూర్తి చేసినటువంటి బాలికలు +1 +2 కూడా నాదెండలోనే పూర్తి చేసుకొని ఆ తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్కి బయట ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశాన్ని ఈరోజు ఇక్కడ నాదెండలో కల్పించడం జరిగింది. నాదెండ్ల మండల హెడ్ క్వార్టర్లో
ఈ రోజున ఈ యొక్క భవనానికి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. క్లాస్ రూమ్స్ వచ్చేటప్పటికి 4 గ్రౌండ్ ఫ్లోరు, 4 డార్మెటరీస్ ఫస్ట్ ఫ్లోరు, ఆ విధంగా సెప్టిక్ ట్యాంక్ ఒకటి, టాయిలెట్ బ్లాక్ ఒకటి, అదేవిధంగా రూమ్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎలక్ట్రిఫికేషన్, టాయిలెట్ బ్లాక్, కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టైర్ కేస్, ఇవన్నీ కూడా మొత్తం కలుపుకుంటే 1,10,00,000 రూపాయలతోటి +1 +2 ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి దానికి ఎక్స్క్లూజివ్గా బాలికలకి మంచి అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాల్లో రైతు కుటుంబాలు, పేద కుటుంబాల వారు ఇక్కడ చదువుకునేటువంటి అవకాశాన్ని చంద్రబాబు గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కల్పించడం జరుగుతుంది. అరుదైన వైద్యాన్ని రోగులకు అందిస్తున్నామని విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాలలో అందించే సమగ్ర వైద్యాన్ని చిలకలూరుపేట ఆర్కే వైద్యశాల నందు రోగులకు అందించి వారి జీవితాన్ని నిలబెడుతున్నామని ఆర్కే వైద్యశాల వైద్యులు రామకృష్ణ తెలిపారు. మోకీలు, తొంటి వైద్యానికి సంబంధించిన ఆపరేషన్ చేసి సక్సెస్ సాధించామని, విడిపోయిన కాలును తిరిగి మళ్లీ ఆపరేషన్ చేసి అతికించామని, ఆ ఘనత ఆర్కే వైద్యశాలకు దక్కుతుందన్నారు. ఆర్కే వైద్యశాల నందు 50 పడకల నుంచి 100 పడకలు పెంచామని, ఎన్టీఆర్ వైద్య సహాయం ద్వారా వైద్యాన్ని అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని వైద్యులు రామకృష్ణ తెలిపారు. చేసిన ఆపరేషన్ స్పైనల్ కార్డ్ ఫిక్సేషన్, స్పైనల్ చంద్రమౌళి అంటే మధ్య డాక్టర్ బ్యాంకెట్. నేను రేగులు పని చేస్తాను. నేను పైనుంచి నిత్యం జారి కింద పడ్డాను. ఆల్రెడీ అంతకుముందు ఆపరేషన్ చేశారు. అది ఎక్కడ? ఇక్కడ కుడికాలు హైదరాబాద్ ఉస్మానియాలో సెట్గా. తర్వాత పడంగానే ఇక్కడ బోను ఫ్రాక్చర్ సార్ గారు చేశారు. సీఎం సార్ చెప్పమని చేశారు. అది విదేశాల నుంచి తెప్పించారండి సార్. అది పర్లేదు, ఇప్పుడు ఫ్రీగా. అంతకుముందుకి ఇప్పటికి తేడా? అంతకుముందు నడవలేను సార్, అవుడుగా వేస్తాను కాదు సార్ ఫ్రీగా. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మనం చిన్న మీటింగ్ పెట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మనం చిలకలూరుపేట పట్టణం అందు ఆర్కే హాస్పిటల్ 50 బెడ్లతో అన్ని రకాల అత్యాధునిక వైద్య సదుపాయాలు, ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంచి హాస్పిటల్ స్టార్ట్ చేయమైంది. మనం హాస్పిటల్ స్టార్ట్ చేసి మనకి 5 నెలలు వస్తుంది. ఈ మనం హాస్పిటల్ నందు జనవరి నెలలో ఇక్కడ దిగ్విజయంగా దాదాపు 20 దాకా ఆర్థోపెడిక్ ఆపరేషన్ చేయడం జరిగింది. అవి కూడా మామూలు ఆపరేషన్ కాదు, అందులో కూడా కాంప్లికేట్ ఆపరేషన్లు, తొంటి మార్పిడి, మోకాలు మార్పిడి, యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చచ్చిపడిపోయి మళ్ళీ స్పైన్ ఆపరేషన్లు, అన్ని రకాల ఆర్థోపెడిక్ ఆపరేషన్లు మనం ఈ హాస్పిటల్ దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. మనకి ఇంకొక 2 వారాల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు కూడా ఈ హాస్పిటల్ అందుబాటులోకి వస్తున్నది. ఇక్కడ మనం ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, ఈఎన్టీ, యూరాలజీ, ఐసీయూ, హెడ్ ఇంజరీ కేసులు కూడా అన్నీ మనం తీసుకోవడం జరుగుతుంది. మన హాస్పిటల్ నందు 3.5 లక్షల ఖరీదు గల ఆపరేషన్ని మన పట్టణ పరుడైన సుబ్బయ్యకి విదేశాల నుంచి ఇంప్లాంట్ తెప్పించి ఇక్కడ ఆపరేషన్ చేసి నడవలేకుండా తన పని తను చేసుకోవడం ఇబ్బందిగా ఉన్న రోగికి అవన్నీ మనం సమకూర్చి ఆపరేషన్ చేసి విజయవంతంగా అతను నడిపించడం జరుగుతుంది. అందుకని మన హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సంబంధించి ఎటువంటి ఆపరేషన్లు అయినా, తొంటి మార్పిడి, కీలు మార్పిడి, పడిన వాళ్ళకి అన్నీ ఇక్కడ మనం సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, వాళ్ళకి ఇన్సూరెన్స్ కేసులు కానీ, రేపు 2 వారాల ఎన్టీఆర్ వైద్య సేవ అందుబాటులో వస్తుంది. దానికంత అయినా సరే అన్ని కేసులు మనం ఉచితంగా ఇక్కడ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న మహిళల కోసం, వృద్ధుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని ప్రత్తిపాటి సతీమణి వెంకటకుమారి అన్నారు. శనివారం చిలకలూరుపేట మండలం లింగంగుంట్ల, కావూరు గ్రామాలలో 2,000 రూపాయల పింఛన్లు, డోక్రా సంఘాల మహిళలకు 10,000 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. గ్రామ ప్రజలు, మహిళలు వెంకటకుమారికి ఘనస్వాగతం పలికారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించారు. పూలతో రంగవల్లులను అందంగా తీర్చిదిద్దారు.
జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై ప్రతిపాటి అని ఆకారాలు చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. మొత్తం 42 డ్వాక్రా సంఘాలకు 10,000 చొప్పున చెక్కులు అందిస్తున్నామని వెంకటకుమారి ప్రకటించారు. గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏఎంసీ మాజీ డైరెక్టర్ కిషోర్ వివరించారు. నూతనంగా మంజూరైన 2,000 రూపాయల వృద్ధాప్య పింఛన్లు మరియు మహిళలకు చెక్కులు, చంద్రన్న బీమా ద్వారా 50,000 రూపాయల చెక్కులను ప్రత్తిపాటి వెంకటకుమారి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లింగంగుంట్ల డ్వాక్రా సంఘాలు అమరావతి రాజధాని నిర్మాణానికి 84,000 రూపాయలు అందించగా కావూరు గ్రామ డ్వాక్రా సంఘాలు 2 లక్షల రూపాయలు ప్రకటించారు. ఈ రోజు మాత్రం ఈ ఊర్లో సంక్రాంతిగా వచ్చినట్టుంది మహిళలందరికీ. అలాగే ఈ యొక్క పథకం ప్రవేశపెట్టిన తీరు అన్ని మీకు కూడా ఆల్రెడీ అన్ని తెలిసేవంటే గ్రూప్ రాళ్ళందరూ కూడా లింగంగుంట్ల ఇప్పుడు ఊర్లో మొత్తం 42 గ్రూపులు ఉన్నారు. 42 గ్రూపులు కూడా చెక్కులు మొత్తం వచ్చినాయి మీకు పంపిణీ చేస్తారు. 3 దఫాలుగా ఇస్తున్నారని చెప్తున్నారు. మీకు రేపు చెక్కులు ఈరోజు అందజేస్తామన్నారు వాళ్ళకి. ముందుగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే డ్వాక్రా గ్రూప్ అనే సంఘం ఏర్పడింది మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో, తెలుగుదేశం గవర్నమెంట్లోనే మీకు డ్వాక్రా గ్రూప్. మధ్యలో డ్వాక్రా గ్రూపులు నచ్చినాయి కానీ ఎంత వేగవంతంగా ఎంత నడవలేదు, నిర్వీర్యం అయిపోయింది. కానీ మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక డ్వాక్రా సంఘాలు ఇంకా బలోపేతం చేయాలి, ఇంకా డ్వాక్రా వాళ్ళకి ఇంకా లబ్ధి చేకూర్చాలనే తపంతో ఇంకా కొత్త గ్రూపులు చాలా ఏర్పడ్డాయి. గతంలో కన్నా కూడా ఈరోజు చూస్తున్నాను నేను కూడా ఇంకా చాలా కొత్త గ్రూపులు ఏర్పడి మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఒక రూపాయి ఎదుటి వాళ్ళతో తెచ్చుకోకుండా మన కాళ్ళ మీద మనకు నిలబడి ఆర్థికంగా స్వాతంత్రంగా వాళ్ళు ఏదైనా ఖర్చు పెట్టే దానికి కానీ ఏదైనా సరే వాళ్ళకి వెసులుబాటు కల్పించింది ఈ డ్వాక్రా గ్రూపులు. లోన్స్ తెచ్చుకోవటం కానీ అలా తెచ్చుకోవడం ఇది గవర్నమెంట్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే మన ఆలోచించి మనకు మేలు చేసి ప్రభుత్వాలు అయ్యో మాటలు చెప్పే ప్రభుత్వాలు అయ్యో మీ అందరికీ తెలుసు కాబట్టి దయచేసి మహిళలందరూ ఎటువైపు ఉంటే ప్రభుత్వం అటువైపు ఉంటుంది. మీ అందరికీ నిర్ణయించే అధికారం ఉంది. ఎవరు మాట చెప్తున్నారా, ఎంత లబ్ధి చేకూరుస్తున్నారా అనేది మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకొని మనకి 16,000 లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రానికి కేంద్రం సహకారం లేకపోయినా ఇవాళ మనకు అభివృద్ధి బాటలో సంక్షేమ ఫలాలు కానీ పెన్షన్లకు కానీ ఎక్కడ లోటు లేకుండా మనం చూస్తున్నారు. కాబట్టి మనకి మన మంత్రిగా మన ముఖ్యమంత్రి గారిని మళ్ళా చేసుకోవాల్సిన ఆవశ్యకత మనకు ఉంది. ఆయన గవర్నమెంట్లో వచ్చినాకనే ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ చాలా ఇబ్బంది ఉన్నా కూడా ఎక్కడ బయటపడలేకుండా మనందరికి ఏ లోటు లేకుండా చూస్తున్నారు. కాబట్టి మనకు కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీరందరూ మహిళలు అనుకుంటే జరగదు ఏమి ఉండదు. నేను కూడా 2009 ఎలక్షన్స్లో తిరిగాను, 2014 ఎలక్షన్స్లో కూడా నేను కూడా తిరిగాను. ఇప్పుడు రాజకీయాలు కొంచెం అవగాహన వచ్చింది. అంత ముందర నాకు కూడా పెద్ద రాజకీయాల అవగాహన తెలియదు. ఇప్పుడే బయటకు వచ్చి ఏ గవర్నమెంట్ మనకి సహకారం చేస్తుందని మీరందరూ కూడా, ఎందుకంటే మంచి గంట జనంలో చాలా టైం పడుతుంది. చెడు 92 గ్రూపులు వాళ్ళు కూడా 84,000 రూపాయలు విరాళం ఇచ్చారు. ముందుగా మీ అందరికి అలాంటి ఆలోచన వచ్చింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నేను మినిస్టర్ గారికి చెప్తాను ఎప్పుడైనా అపాయింట్మెంట్, ఎందుకంటే 9, 10వ తారీఖు సీఎం గారే చెన్కూరుపేట నియోజకవర్గానికి వస్తున్నారు. పండుగ వారోత్సవాలు 52 ఎకరాలు 4,500 గృహప్రవేశాలు జరుగుతాయి. అప్పుడు మీరు కనుక ఏదైనా ఉంటే నేను 2 తేదీలో శనివారం, ఆదివారం 2 తేదీలో ఏదో రోజున ఇట్లా మీరు కలిసే మాకు చెప్పి ఇచ్చే ఏర్పాటు మినిస్టర్ గారికి చెప్పి సీఎం గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీ అందరికి నేను ఏర్పాటు చేసి వాళ్ళు కల్పించే బాధ్యత తీసుకుంటాను. నూతన వారు మన మంత్రి మంత్రి గారి సత్యవాడు. కలిపి 8,73,000 మన గ్రామానికి ఈ నెల నుంచి ప్రతి నెల గవర్నమెంట్ నుంచి తీసుకొని లబ్ధిదారులకి ప్రతి నెల అందజేయబోతున్నాము. మన గ్రామంలో గత గవర్నమెంట్ లో ఏం అభివృద్ధి జరిగింది,
ఇప్పుడు ఈ 3 నెలల కాలంలో మన గ్రామం ఎంత అభివృద్ధి చెందింది ఒకసారి ధైర్యం వేసుకోండి. ఈ 3 నెలల కాలంలో రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, తాగునీళ్ళు కానీ, మన గ్రామంలో ఉన్నటువంటి పెద్ద కాలువ కానీ, మన ఊరికి ఎన్టీఆర్ జిల్లా కానీ, ఇవన్నీ అడిగిన తర్వాతనే మన మంత్రి గారు ప్రతిపాటి పుల్లారావు గారు మన గ్రామానికి శాంక్షన్ చేయించి ఈ 3 నెలల కాలంలో మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించి ఎక్కడ ఏ పని ఉన్నా సరే ఆగకూడదని చెప్పి ఆ ఉద్దేశం పెట్టి పెన్షన్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, పిఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఇంకా రేషన్ కార్డులు కావచ్చు, ఏవైనా సరే ప్రతి ఒక్కటి కూడా లబ్ధిదారికి అందే విధంగా చూడాలని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. అదే ఉత్సాహంతో గ్రామంలో మా అందరం కలిసి మేము అడుగులు ఏదైనా సరే ప్రతి ఒక్కరు ఎవరు వచ్చి పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే వచ్చినా సరే పనిచేయడం జరుగుతుంది. ఇంకా and very searching power will get many searching powers. When we don't sufficient time for reading to search books, besides of seeing in those mobiles, you spend this time. ఎడ్లపాడు మండలం దిత్తెనపాడు గ్రామంలో మంత్రి ప్రతిపాటి పుల్లారావుకు ఘనస్వాగతం లభించింది. గ్రామంలోని పలు అభివృద్ధి పనుల లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ఆయన అందజేశారు. తొలుత దళితవాడలో ఏర్పాటు చేసిన టీడీపీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం డ్వాక్రా మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. పసుపు కుంకుమ కింద వచ్చిన డ్వాక్రా మహిళలకు చెక్కులు అందజేశారు. నూతనంగా వచ్చిన 2000 రూపాయల పింఛను అందజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోపూరి హనుమంతరావు, ఎంపీపీ స్టీఫెన్ కరుణాకర్, జెడ్పీటీసీ కామినేని సాయిబాబు ఉన్నారు. దయచేసి అందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. నందమూరి ఆశయ రజసాధ్యం మీదే చంద్రబాబు సౌరాంధ్రం సౌండ్ రావట్లేదు. ఈ కార్యక్రమాన్ని తీసుకొని పసుపు కుంకుమ చెక్కులు మీకు అందజేయాలి. పెన్షన్ జనవరి నుంచి ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలి. దానిలో భాగంగానే ఈరోజు వేదిక అలంకరించినటువంటి నాయకులందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరికీ, మీడియా కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ముఖ్యంగా ఏంటంటే గత నెల 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ప్రకటించేటప్పటికి 1000 రూపాయలు ఇచ్చారు. అందుకని ఆ 1000 ఈ నెల 2000, 3000 ఈ నెల ఇస్తారు. వచ్చే నెల నుంచి 2000 రూపాయలు ఇస్తారు. పసుపు కుంకుమ కింద కూడా 10,000 ఈరోజు చెక్కులు ఇస్తున్నారు. ఒకసారి గ్రూప్ కి 3 చెక్కులు ఇస్తున్నారు. 25,000 చొప్పున, అంటే 3 చెక్కులు గ్రూప్ లో ఎంతమంది ఉంటే అంతమందికి 10,000. 10,000 కూడా ఫస్ట్ 2,500, సెకండ్ 3,500, థర్డ్ ఏప్రిల్ 5 కల్లా మీ ఖాతాలో 10,000 పడిపోతుంది ఒక్కొక్కరికి. దీన్ని కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఇది మీకు అప్పిస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇది మీకు అప్పు కాదు, ప్రభుత్వ సబ్సిడీ. మీరు ఎక్కడా తిరిగి కట్టే పని లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకం మహిళల స్వయం సమృద్ధికి, ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉందని 2వ వార్డు మహిళలు అన్నారు. శనివారం ఆ వార్డు మహిళలు డప్పు వాయిద్యాలతో మున్సిపల్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, మంత్రి ప్రతిపాటి పుల్లారావుకి కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు మాకు 10 పశువుల కింద 10,000 రూపాయలు ఇస్తున్నందుకు ఆడపడుచులకి మేము సంతోషంగా ఉన్నాము. చెప్పులు అందుకోవడానికి 2వ వార్డు కుమ్మరానికి వెళ్తున్నాము. మళ్ళీ తనే సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ ఆడపడుచులు చంద్రబాబు నాయుడు గారు చాలా ఇచ్చారు. పశువు కుంకాల కింద 10,000 ఇచ్చారు. తల్లిదండ్రులు కూడా 10,000 కాడికి ఇవ్వరేమో, మాకైతే తండ్రి వల్లే అన్న వల్లే ఇచ్చారు. పోయిన ఏడు కూడా డబ్బులు వేసాడు. ఈ ఏడు కూడా మా ఆడవాళ్ళు ఆదుకుంటున్నాడు.
సంవత్సరాలు మమ్మల్ని అందరినీ ఆదుకుంటున్నాడు. మా అప్పులు కానీ మా దేనికైనా కానీ మమ్మల్ని ఆదుకుంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ పేదలకు మధ్యతరగతి వారికి అనుకూలంగా ఉందని, సర్వజనులు హర్షించే విధంగా ఉందని స్థానిక బీజేపీ నాయకులు అన్నారు. శనివారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పోట్రు పూర్ణచంద్రరావు, స్థానిక ఇన్ఛార్జ్ అన్నం శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కస్తూరి వెంకటేశ్వర్లు, దడబడ పుల్లయ్య, కొత్తూరి వెంకటేశ్వర్లు, అన్నపురెడ్డి లక్ష్మణ్ తదితరులున్నారు. ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాయి. 10 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఏం చేయలేనిది అప్పుడు ఉన్నది 2 లక్షలే ఉంది ఇన్కమ్ ట్యాక్స్. ఇవాళ 5 లక్షల రూపాయలు చేస్తే ఆయన ఇంకో రకంగా మాట్లాడతాడు. రైతుకి ఈరోజు రోజుకు 17 రూపాయలైన అనే లెక్కలో రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. ఇది సరైన పద్ధతి కాదు. మొట్టమొదటి అడుగు వేశారు రైతులకు ఉపయోగపడే విధంగా. ముందు కూడా మంచి అడుగులు వేసి రైతుకు ఉపయోగపడే విధంగా భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఇందాక టీవీలో చూశాను. నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, ప్రతిపక్షం లేదు అక్కడ, బీజేపీ తిరిగే అర్హత లేదు ఆంధ్రప్రదేశ్లో అని మాట్లాడతాడు. అది ఎంతవరకు సమంజసం? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళని 26 మందిని కొనుక్కొని 4గురికి మంత్రి పదవులు ఇచ్చి ఉన్న ప్రభుత్వం నీ యొక్క తెలుగుదేశం ప్రభుత్వం కాదు, వైసీపీ తెలుగుదేశం ప్రభుత్వం. అట్లానే చిలకలూరుపేట బైపాస్ కూడా మొదలుపెట్టారు మొన్న నితిన్ గడ్కరీ గారు. మీ ఎవరో మీ మంత్రి అయ్యన పాత్రుడు చెప్పిన విధంగా నువ్వు కరెక్టా, అయ్యన పాత్రుడు కరెక్టా? ఆయన కేంద్ర మంత్రిని మంచిగా సహకరిస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్కి. ఈ రోడ్లకు కానివ్వండి, అన్నిటికి కానీ, ప్రాజెక్టులకు కానీ